పేర్లతో అధికారుల్ని బెదిరించడం, పేర్లతో పాటు కులాలు కూడా పెట్టి మాట్లాడటం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఇలాంటి నీచమైన సంస్కృతి తెలుసా అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ కులాలకి ఏం సంబంధం ఉంది? అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, యాజ్ పర్ రూల్స్ చేస్తారు, కోర్ట్ డైరెక్షన్స్ ఉంటాయి. వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేయడానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ దిగజారుతా ఉంది. ఇవన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ఇవాళ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ. అలాగే రాజ్యసభలో కూడా మరి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియట్లే. ఇంకా పైగా అమరావతి పేరు కాదు, ఏదో మావిగన్ అంట. ఏం మాట్లాడుతున్నాడో మరి ఇవాళ ఒక కామెడీ పీస్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా. అయితే రాజకీయాలు ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఇలాంటి కుటిల రాజకీయాలు చేసే వాళ్ళని మేము లెక్క చేయం. మా పని మనం చేసుకుని ముందుకెళ్తాం. అధికారులకి అండగా మేము నిలుస్తాం.